శరన్నవరాత్రులు అంటాం. శరన్నవరాత్రులు అనగానే అమ్మవారు ఒక్కసారి హృదయంలోకి వచ్చి ఒక పక్క బయట ప్రకృతి అంతా పులకరిస్తుంది, లోపల మన శరీరం మొత్తము పులకాంకితమవుతుంది. ఎంతో అందమైంది, అద్భుతమైనటువంటిది, అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనకి పంచేటటువంటిది ఈ శరన్నవరాత్రులు. ఎందుకు శరన్నవరాత్రి అనేది అమ్మవారికే చేస్తారు? అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, మనకి 7 చక్రాలు ఉన్నాయి శరీరంలో. ఈ 7 చక్రాలలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాల దాకా. అందులో మూలాధార చక్రంలో 2 శక్తులు ఉంటాయి. ఒకటి అమ్మవారి యొక్క శక్తి, 2 గణపతి యొక్క శక్తి. అందుకనే వీళ్ళిద్దరికీ మాత్రమే నవరాత్రులు చేస్తారు. మూలాధారం అంతా అంధకారం, చీకటిగా ఉంటుంది మూలాధార క్షేత్రం. కాబట్టి అంత చీకటిలో ఉండేటటువంటి దేవతలు ఇరువురే కాబట్టి ఆ ఇరువురి కోసము రాత్రుల పూట చేయటము అనేది, రాత్రిలో ఉండేటటువంటి ఆ శక్తిని పట్టుకుంటే అక్కడి నుంచి మనం వెలుగులోకి వస్తాం. అంధకారంలో ఉన్న ఎవడు వెలుగులోకి రావాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహము, గణపతి యొక్క అనుగ్రహము ఉంటే తప్ప రాలేరు. ఈ శరన్నవరాత్రులకు ఎందుకు ఇంత ప్రత్యేకత? అమ్మవారి యొక్క ఉపాసన జరగడానికి ఇంకొక కారణం ఏమిటి అంటే, శరన్నవరాత్రుల్లో మనకి శరదృతువులో చంద్రుడు భూమికి చాలా దగ్గరకు వస్తాడు. మనం ఏ విధంగా జ్యోతిష లెక్కలు తీసుకున్నా, లేదు ఆస్ట్రానమీ వెళ్ళి నాసా వాళ్ళ దగ్గర నుంచి లెక్కలు తీసుకున్నా, చంద్రుడు భూమికి బాగా సన్నిహితంగా వచ్చేటటువంటిది. అమ్మవారి విద్యని మొత్తాన్ని చంద్ర విద్య అంటారు, చంద్ర కళలు అంటారు. అలాంటి చంద్ర విద్యకి సంబంధించినటువంటి తల్లి తక్షణమే ఎప్పుడు అనుగ్రహిస్తుందయ్యా అంటే, కేవలము ఆ చంద్రుడు దగ్గరకు వచ్చినట్టుగా చంద్ర విద్య మానవులకి బాగా దగ్గరకు వచ్చేటటువంటిది ఈ నవరాత్రుల్లో. అందుకని ఈ నవరాత్రులకి ఇంత ప్రత్యేకత, ఇంత ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అసలు నవరాత్రి యొక్క విషయం చెప్పుకుంటే, నిన్నటిదాకా బాగా వర్షాలు పడ్డాయి, వర్ష ఋతువు. అమ్మవారిని ఏమని పిలుస్తాం? ప్రకృతిం అని పిలుస్తాం. కాబట్టి ప్రకృతిం అని పిలుస్తాం కాబట్టి అలా ప్రకృతిం అనబడేటటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ వర్షాలకు ఇప్పటిదాకా వికసించి ఇక్కడి నుంచి అమృతమయమైనటువంటి చంద్రకిరణాలని తీసుకోవడం మొదలు పెడుతుంది. కాబట్టి అలాంటి చంద్రకిరణాలన్నీ కూడా లోపలికి ఒక్కసారి మనకొచ్చి అమృతతుల్యమైన శక్తి మనకి రావాలన్నా, ప్రకృతికి రావాలన్నా శరన్నవరాత్రుల్లో అమ్మ యొక్క అనుగ్రహం ఉంటేనే ప్రకృతి మొత్తానికి ఔషధీ శక్తులు వస్తాయి. అందుకని శరన్నవరాత్రులు అనేది చాలా విశేషంగా మనం జరుపుకుంటూ ఉంటాం.